ఏది కూడా సాధ్యం కాదు. మీకు గుర్తుపెట్టుకొని ఒక సర్పంచ్ కానీ ఒక ఎంపీటీసీ కానీ కావాలంటే ఆ 10-15 రోజులు పొద్దున 4 గంటలకు వేస్తేనే సర్పంచ్ ఎంపీటీసీ అవుతాడు. ముఖ్యమంత్రి కావాలంటే ప్రతిరోజు 4 గంటలకే రావాలి, గప్పుడే ముఖ్యమంత్రి అవుతాడు. మరి యాదవులు కూడా నేను చెప్తున్నది ఏంటంటే మీ ఈ 10 మంది కన్నా అర్థం కావాలి. 10 మంది ఇంకో రేపు 10 మందికి చైతన్యం చేస్తాను ఉద్దేశంతో ఇది చెప్పగలుగుతాం. తర్వాత ఈ పెద్ద పెద్ద నాయకులు వచ్చి ఆడికిడి కూర్చుంటారు, మనకు అవకాశం దొరకదు. కానీ అవకాశం దొరకకుండా మీకు బరాబర్ నేను లేదు మరి చెప్తాను. ఇంకా నేను అందరు తెలిసి వాళ్ళకు నేను బరాబర్ తెలిసి అందరికీ తగుల జనార్దన్ అమ్మో ఇంట్లో వచ్చింది సార్ అనుకుంటారు. అందరికీ అవకాశం ఇస్తే మీరు మాట్లాడాలి, గంట మాట్లాడాలి, చెప్తున్నా గంట మాట్లాడాలి. అయితే ఇక ఇక పొద్దుగా లేతే సర్పంచ్ కావాల్సినోడు, ఎంపీటీసీ కావాల్సినోడు, ఇక ఏం కావాల్సిన వాళ్ళు లేచి పని చేసుకుంటారు. మనం ఎందుకు చేయొద్దు అంటున్నా. ఆర్థికంగా ఉన్నాం, జనబలం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, చదువుకున్నాం. ఇలా పిహెచ్డీ చేసిన వాళ్ళు మన యాదవ బిడ్డలు ఎంతమందిరు, బొచ్చని మందిరు. మేధావులు ఎంతమందిరు, కంచావిలో ఏంది ఇప్పుడు వస్తాడు. మామూలు మేధావి కాదు, అవినీతి చేయలే. ఇంకా కొద్దిమంది వాళ్ళకన్నా అవి పెద్ద పెద్ద పేరు మోసిన వాళ్ళు కొద్దిమంది ప్రొఫెసర్ వాళ్ళు వీళ్ళు ఒకసారి దళిత బిడ్డలు కానీ అతిమో వాళ్ళకన్నా ఇంత రిమార్క్ ఉంది. కానీ మన కంచాయిలోకి లేదు. ఎందుకంటే యాదవ బిడ్డ కదా, అన్యాయం చేయడు, మోసం చేయడు. కానీ ఈ మేధావులు చెప్పిన మాట మనోళ్ళు వినరు. అగ్రకులం మాటే వింటారు, అగ్రకులం మాట వింటారు, వానికే ఓటేస్తారు. వాస్తవానికి మనకు ఈ రాష్ట్రంలో 40 లక్షల మంది నుంచి 50 లక్షల మంది మన జనాభా ఉంది. ఒక్కొక్క నియోజకవర్గంలో 25,000 నుంచి 35,000 40,000 ఓట్లు ఉన్న నియోజకవర్గం కూడా ఉంది. మనం తలుచుకుంటే ఒక ముదిరాజునో ఒక గౌడనో మనం వెంటేసుకుంటే ఎమ్మెల్యే మనమే. కానీ ఇక్కడ ఎమ్మెల్యేనో మంత్రినో ఎంపీనో సరే పోటీ చేసినాం అనుకో, ఎమ్మెల్యేకో ఎంపీకో పోటీ చేస్తే అప్పులు ఎవడు వేయాలి, యాదవులు వేయాలి. ఇక్కడ లక్షలు కోట్లు. కానీ మనడైతే పోటీ చేయడు. ఎందుకంటే 100 కోట్లు పోతేమో అవి వీడు వడ్డీ తీసుకుపోతాడు. ఈయన కాడ 100 కోట్లు, ఆడు 1000 కోట్లు సంపాదిస్తాడు గెలిచి. వీడు ఈ 100 కోట్లు వసూలు చేసుకున్నాక ఆయన మరి తిరుగుతూ ఉంటాడు. ఇంత అవినీతి జరుగుతుంది. సరిగా రాజకీయంగా నిలబెడితే గొల్లగట్టు జాతర చరిత్ర ఏం చెప్పనంటే సరే కొన్ని అక్కడ 2-3 చరిత్రలు ఉన్నాయి. ఒక్క చరిత్ర చెప్తా. ఆ రోజు కాలంలో పిండారీలు గుళ్ళని ధ్వంసం చేసేది. గుళ్ళని ధ్వంసం చేసి అక్కడున్న బంగారులు సంపద కోసం ఏదో ఒకటి చేసి గుళ్ళని మొత్తం ధ్వంసం చేసి తీసుకొని పోయేది, విగ్రహాలను, బంగారు విగ్రహాలను. అట్లా చేస్తున్న క్రమంలో అక్కడ యాదవ సోదరులు అందరూ అప్పుడున్న యాదవులు అమ్మ ఈ గుళ్ళని ధ్వంసం చేసి విగ్రహాలను తీసుకుపోతారు అని చెప్పి అప్పట్లో ఆ విగ్రహాలను తీసి పాత బావిలో వేస్తారు. ఆ పాత బావిలో వేస్తే ఆ కాలక్రమేణా ఆ బావి కూడిపోద్ది, ఆ విగ్రహాలు పోతాయి, గుళ్ళను కూలగొట్టి వాళ్ళు వెళ్ళిపోతారు, అయిపోతుంది. ఇక అక్కడ ఉన్న పులులు ఈ గొర్రెలను ఆవులను తింటున్న క్రమంలో ఇక వాళ్ళు పగడుబందిగా ఒక మంద కాడి మన మందలు ఎట్టుండే 100,000 ఆవులా, 1000 ఆవులా, ఇట్లా గొర్రెలు కూడా పెద్ద మొత్తంలో ఉండే. ఇవన్నీ పులులు తింటున్న క్రమంలో పెద్ద అడవి ఇప్పుడు కూడా ఇట్నే ఉందాడ. ఇప్పుడు ఉండ్రుగొండ నరసింహస్వామి ఉంటుంది అక్కడ, ఆ వల్లవపురం అంటారు దాన్ని. ఇప్పుడు అట్నే ఉంటుంది అడవి మొత్తం, పెద్ద గుట్టల ప్రాంతం అంతా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు కూడా అట్నే ఉంది. అక్కడ ఇప్పుడు మెంతపోయిన వాళ్ళు, మున్న వాళ్ళు అని చెప్పి గొర్రెల వాళ్ళు 3 కులాలు అక్కడ గొర్రెలు. ఇప్పుడు మనం కలిసిపోతాం కదా, గొర్రెల గుంపులని, ఆవు గుంపులని పొత్తులో పోతుంటాం. పొత్తులో పోయి సాయంత్రం వచ్చి వెడబాపుకొని ఇళ్ళల్లో పోతుంటాం. అట్లా వీళ్ళు 3 పొత్తులో పోయేది. అక్కడ కాస్తున్న క్రమంలో ఏదో పెద్ద చెట్టు కింద నిద్రపోవడం జరుగుతుంది. ఇక మధ్యాహ్నం టైంలో ఏముంటుంది, కొద్దిగా కునుకు తీయాలి కదా, ఆవులు మంచిగా తినే అటు పోయినాయి. వీళ్ళు కూడా ఒక చెట్టు కింద కునుకు తీస్తున్న క్రమంలో ఆ 3 ఎవరికో ఒకరికి కలలో వస్తుంది, నేను లింగమంతుల స్వామిని ఈ బావిలో ఉన్నా, మీకు ఆ పులను నుంచి కాపాడాలన్నా మీరు అభివృద్ధి చెందాలన్నా నాకు గుడి కట్టరి, ఆ గుడి కడితే మీరు అభివృద్ధి చెందుతారు, ఆ పుల నుంచి మిమ్మల్ని కాపాడుతా అని చెప్పి లింగమంతుల స్వామి ఇలా కళలోకి వచ్చి చెప్పడం జరుగుతుంది. అరే అమ్మ అని చెప్పి వాళ్ళు అప్పట్లో ఈ అక్కడ ఉన్న గ్రామ పెద్దలకు, గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పి ఇట సంగతి, ఈ బావిలో నాట ఇక్కడ పాతబడ్డ బావి ఉందాట, ఈ బావి తీస్తే అలా విగ్రహాలు వెళ్తాయి, అలా లింగమంతుల స్వామి నేనున్నా, నాకు గుడి కట్టి అని చెప్పి నాకు కళ్ళలో వచ్చింది, మీరందరూ కూడా మరి దీన్ని ఏం చేద్దామని చెప్తే తప్పకుండా అని చెప్పి ఇక్కడ ఇప్పుడు మహబూబాద్ జిల్లా, ఇదివరకు గతంలో వరంగల్ జిల్లా, వీటిలో ఇప్పుడు వచ్చారు వాళ్ళు తండా, వాళ్ళ ఇంటి పేరు తండా వాళ్ళు అన్న, నమస్తే కూర్చోండి, వాళ్ళ ఇంటి పేరు తండా వాళ్ళు, చీకటాయపాలెం తొర్రూరు మండలం అని చెప్పి ఉంటుంది. వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ ఇంటి పేరు తండా, వాళ్ళు పూజారులు, వీళ్ళు పెద్దలు, వీళ్ళని కనుక్కుందాం అని చెప్పి వీళ్ళు ఆడికి పోవడం జరుగుతుంది. పోయి ఇట్ట సంగతి మాకు ఇట్లా కల వచ్చింది, ఆ విగ్రహాలను ఎట్టయిన తీయాలి, మీరు పూజారులుగా రావాలి, మాకు కొద్దిగా అవగాహన కల్పించాలని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి ఆ 10 మందితోటి తీస్తున్న పూడిక తీసి ఆ విగ్రహాలు తీస్తారు.
అక్కడ ఆ విగ్రహాలు తీస్తున్న క్రమంలో ఒక గడపార పోయి ఒక విగ్రహం తగులుతుంది. ఆ తలిగిన క్రమంలో దాంట్లో నుంచి పాలు వెళ్తాయి. దాన్నే పాలచేర్లయ అంటారు. పాలచేర్లయ గుట్ట కాదు వాస్తవానికి, ఈ విగ్రహం పేరే పాలచేర్లయ. ఒకటి లింగమంతుల స్వామి, ఒకటి గంగాభవాని, ఇట్లా కొన్ని విగ్రహాలు వెళ్తే ఆ విగ్రహాలను తీసుకొచ్చి అప్పుడు ఈ దురాజపల్లి గుట్ట కాడ పెట్టారు. అదే గొల్లగట్టు. ఆ గొల్లగట్టు, ఆ గట్టు అనే ప్రాంతం మనది, యాదవులది, అందుకనే గొల్లగట్టు అనడం జరిగింది. ఇగో ఇది స్టోరీ. ఈ స్టోరీలో ఏం జరిగిందంటే, ఇక ఒక పెద్ద ఆయన ఉండాలి కదా, ఒక పెద్ద ఆయనకు ఒక రెడ్డి ఆయన కూడా ఆ క్రమంలో ఆ ప్రాంతంలో ఉన్నందుకు ఆయనకు బొట్టు పెట్టినాడ. జాతర చేసుకోవాలి ప్రతి సంవత్సరం అని చెప్పి, 2 సంవత్సరాలకు ఒకసారి జాతర చేసుకోవాలని చెప్పి అందరం నిర్ణయించుకున్న క్రమంలో ఆ రెడ్డి ఆయన ఉంటే ఆయనకు బొట్టు పెట్టాలని చెప్పి, ఆ బొట్టు ఎలా పెట్టాలి, వాళ్ళ ఇంటికాడ కాదు, వాళ్ళ ఇంటికి పోయి తెచ్చేది కాదు. ఆ జాతరకు వచ్చిన క్రమంలో అందరికీ పెద్ద గొల్లకు కడతాం కదా, మన ఊళ్ళో ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు గట్టే ఆయన గుట్టకాడికి వస్తే ఆడ మనం కంకణం కట్టినట్టు ఆయన బొట్టు పెట్టాలి. 10 మంది పెట్టినప్పుడు ఆయన ఒక పెద్ద మనిషిగా ఆయన పెట్టేది. ఇవాళ ఆయన ఏం చేసిందంటే, ఆయన ప్రభుత్వం రాగానే వాళ్ళ ఇంట్లోనే పసుపు వెళ్ళాలి, వాళ్ళ ఇంట్లోనే బండారు వెళ్ళాలి, వాళ్ళ ఇంట్లోనే పట్టు వస్త్రాలు వెళ్ళాలి, వాళ్ళ ఇంట్లోనే గంప వెళ్ళాలి, వాళ్ళ ఇంట్లోనే కటారు వెళ్ళాలనే ఉద్దేశం ఇది పెట్టిరిగా. ఒరే గిది కాదే, గిది మన సాంప్రదాయం కాదు, గిదే గాలింట్లో గట్టెళ్తుంది, గొల్లలో ఇంట్లోకి వెళ్ళాలి. ఆ కేసారం కానీ ఎవరో గొల్లలు గట్టిగా ఉండ్రి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలి. సరే ఆయన ఆడికి వస్తే బొట్టు పెడదాం పెద్ద మనిషిగా. సరే ఊరన్నప్పుడు పేరు అన్నప్పుడు ఉంటుంది కదా, ఎవరికి ఎవరికో బొట్టు పెడితే అందొస్తుందాం. కానీ ఈయనకి ఇంట్లోకి వెళ్ళేది అక్కడ ఇది కొత్త ఆచారం, ఇది కొత్త ఆచారం, చాలు ఇది నడవపోయింది అంటే నేను చిన్నపిల్లగానే అయిపోయిన పాడవాడ. ఇక మనం నడవట్లే. నేను ప్రతిసారి నా పేరు తగుళ్ళ జనార్దన్ యాదవ్ కదా, నా ఫేస్బుక్ కొట్టి 2019లో పెట్టాను నేను ప్రెస్ మీటు, 19లో ఆ జాతర అప్పుడు. గతంలో కూడా పెట్టిన, అది స్టేట్మెంట్ రానియలే, టీవీలలో ఫోన్ చేసి అది రావద్దని చెప్పారు, అవి కూడా ఉన్నాయి వీడియోలు. సరే అది అయిపోయింది. ఆయన బొట్టు పెట్టే కాడిన మంత్రి అయినాక ఆయన ఇంట్లోనే ఆయన అన్ని వెళ్ళాలని చెప్పి ఆయన పెట్టడం జరిగింది. ఇవన్నీ ఆచారం వద్దే, ఈ పద్ధతి కాదు, ఇది మనది కాదు, ఆచారం కాదు ఇది అని చెప్పి ఒక్క యాదవ్ కూడా మాట్లాడలే. ఎందుకంటే మరి తప్పదు కనుక ఒక గిట్ట జరుగుతుంది. ఆ యాదవుల ఇంట్లోకి వెళ్ళేవి కూడా అగ్రకులాల ఇంట్లోకి వెళ్తున్నాయి. ఇక ఉన్నది పోతట్టుంది. పోయినసారి గద శంకుస్థాపన చేస్తుంటే పూజారి వచ్చాడు, చల్ జానన్న ఒట్టి జానన్నాడు, జానన్న ఈ పూజారి వస్తే మాత్రం రేపు పూజారి గుళ్ళకి కూడా వస్తాడు, ఈ యాదవులే పూజారులు ఇక్కడ, ఈయనెవడే విభూతి పట్టుకొని వచ్చాడు, విభూతి అసలు ఇక్కడ లేనేలేదు, పసుపు బండారు ఉండాలి అని చెప్పి నేను కొట్లాయినా. ఇప్పుడు జానన్న వస్తాడుగా, జానన్న ముందట అనిపిస్తా, మీరు కాదట్నే మావులే యాదవులే ఉన్నట, నువ్వు ఏది లేదు పో అని చెప్పి ఆయన అంటే అప్పుడు వెళ్ళిపోయాడు. లేకుంటే ఆ రోజు పూజారిని తీసుకొచ్చారు అగ్రకులాలు. ప్రతిదీ అగ్రకులం ఏడా. ఇక ఆడ ఒకడు కౌన్సిలర్ ఉంటాడు పనికిరానాడు, వాడు ఒక 100 కోట్లు 200 కోట్లు సంపాదించి మన గుట్ట పేరు పెట్టుకుని, ఆ గుట్ట పరిసర ప్రాంతాలు పోరంబోకులు ఆయన ఎండ పెట్టుకుంటూ ఆ గుట్టను దొరిలిచ్చిండు, ఆగమనం చేసిన వాడొకడు. ఇట్లా వేరే వాళ్ళని నడుతుంది కానీ యాదవులకు మాత్రం పెత్తనం నడవట్లేదు. యాదవులు నడితే ఏమవుతుంది, వీడు చైతన్యం అవుతాడు, దాని మీద మొత్తం వచ్చి అధికారాలు వానికి అవుతాయి, అది అవుతుంది, పైసలు వానికి పోతాయి అని చెప్పి ఇక వాడు మనల్ని యాదవులను దగ్గర రాగట్లే. మనల్ని కూడా గట్టిగా మాట్లాడతారంటే మాట్లాడలేదు. ఇది వాస్తవం నడుస్తుంది. గిట్ల మన చరిత్ర పోతుంది. ఈ చరిత్రను కాపాడాలంటే ప్రతి ఒక్కరు ముందుకు కదలాలి. పెద్ద నాయకులు అయితే ముఖ్యంగా ఇది మాట్లాడాలి. ఇంకోటి ఇక చైర్మన్ ఎట్ట పెడతారు చెప్పనా, వాడి అసలు ఊరు తెలియదు, పేరు తెలియదు, అసలు ఏం తెలియదే, ఏదో చిన్నపాటి రాజకీయం చేస్తాడు. వాడి అగ్రకులం చెప్పిన మాట ఎవడైతే తింటాడో వాడిని తీసుకొచ్చి చైర్మన్ నియమిస్తాడు. చైర్మన్ ఇంతవరకు చైర్మన్ గుట్ట మీద చైర్మన్ చేసినోడు ఆంచి పెద్ద స్థానంలో ఎదగలే, రాజకీయంగా ఆంచి పెద్ద స్థానం అసలే ఎదగలేక మీరు కనుక్కోరి. ఇంతవరకు ఆడ గుట్ట చైర్మన్గా చేసి రాజకీయంగా ఇంతవరకు ఎదిగినోడు ఉంటే తీసుకురాలి, ఎదగలే. సూర్యాపేట ప్రాంతంలో చేసిన చైర్మన్లు అందరూ కూడా పడిపోయారు. ఒక ఆయన జడ్పీసీ అయినట్టు అంతే, కానీ ఆయన కూడా అక్కడనే ఉండిగా ఏం సంపాదించుకోలే, ఏం చేయలే. ఎందుకు చెప్పనా, ఆ గుట్ట అది అయిపోయాక కొన్ని పైసలు పంచుకునేది ఉంటుంది. పంచుకునే కాడ ఆ గతంలో 1 లక్ష 2 లక్షలు ఇచ్చింది. సరే ఇప్పుడు 5 లక్షలు 10 లక్షలు ఇస్తారు. ఈ సొమ్ముకు ఆ లాలూచి పడినప్పుడు ప్రతి ఒక్కరు కూడా రాజకీయంగా లేకపోయాడు. ఒక గిట్ల జరుగుతుంది యాదవుల మీద వివక్షత మన మీద. అందుకనే దయచేసి మిత్రులారా మీరు అందరూ ఆలోచించాలి. అది మన పెద్ద చరిత్ర, చాలా బొచ్చడి భూమి ఉంది. ఇప్పటికి కూడా 53 ఎకరాలు చూపిస్తుంది. ఇంకా కూడా మన మిత్రులు ఇంకా ఆయన రాలేదట్టుంది, ఆయన కాడ ఒకటి ఉంది, 53 ఎకరాలు చూపిస్తుంది. ఇంకా కూడా ఆ 53 ఎకరాలు మన నాగరాజు నాకు తెలిసే ఉంటుంది. 53 ఎకరాలు చూపిస్తుంది. అప్పటిదాకానే 63 ఎకరాలు చూపించింది. ఇప్పుడు మళ్ళీ 10 ఎకరాలు పోయింది అప్పుడే. ఇప్పుడు 53 ఎకరాలు చూపిస్తుంది. 53 ఎకరాలు ఏడుందని కానీ సర్వే నెంబర్లు అవుతున్నాయి, కానీ ఆ పట్ట మాత్రం ఇంకొని పేరు మీద ఉంది. ఆ అది దురాజపల్లి గ్రామంలోకి సంబంధించి వాళ్ళ పేర్ల మీద ఉంది. ఇక పోరంబోకు అయితే అసలు ఏం లేదు, అంత పట్టాలు అయిపోయినాయి, దొంగ పట్టాలు. దీన్ని మాట్లాడదామంటే మాట్లాడేటోళ్ళు లేడు. మళ్ళీ అందరు పెద్ద నాయకులే తెల్ల చెట్టు వేసుకొని మామూలు తిరగారు సూర్యాపేటలో. అబ్బో అది వేరే ఉంటుంది.
ఇక అడిగేటోళ్ళు లేడు. అన్యాయం అన్యాయం అసలు మామూలు కాదు. గుట్ట అంటే ఇక మనది కాదు, గొల్లగట్టు జాతర అంటే మనది కానట్టు అయిపోయింది, ఇక అగ్రకులాలు అయినట్టు అయిపోయింది. ఇగో ఇది సందర్భం. నాకు తెలిసిన చరిత్ర చెప్పినా, ఒకటే చరిత్ర చెప్పినా, ఇంకా 2, 3 ఉంటాయి.